మా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెళ్ళిన 2 lakhs కిలోమీటర్ పెట్టుకున్నాం. కొందరు అంటారు మేము సిటీలోనే డైలీ 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ తిరుగుతాం, మాది కూడా అయిపోతుంది కదా అంటారు. అట్లా ఇది రికార్డ్ అంటే ఒక రోడ్లో వన్ సైడ్ పెట్టామంటే వన్ సైడ్ మాత్రం కౌంట్, అదే రోడ్లో రిటర్న్ వస్తే అది కౌంట్ కాదు, వన్ సైడ్ మాత్రమే కౌంట్ తీసుకుంటారు. ఇది ఫుల్ అంతా వెరిఫై చేయడానికి మన ఎవిడెన్స్ అంతా సబ్మిట్ చేసినాక మినిమం ఒక 6 to 8 months తీసుకుంటారు సార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన అంతా ఫుల్ వెరిఫై చేయడానికి. ఒక స్మాల్ మిస్టేక్ ఉంటే కూడా రిజెక్ట్ అయిపోతుంది. అంత బాగా కేర్ఫుల్ గా. నువ్వు అంటే నువ్వు ఇది నువ్వు ఇవంతా చేస్తున్నందుకు నువ్వు ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే? నాకు ఎవిడెన్స్ అంటే మెయిన్ గాడీలో జీపీఎస్ పెట్టినా సార్. తర్వాత ఎక్కడైనా ఏమైనా పర్చేస్ చేసి పెట్రోల్ కానీ లేదంటే హోటల్లో కానీ లేదంటే ఏమైనా ఒక గ్రోసరీస్ ఏమైనా పర్చేస్ చేసి బిల్ పెట్టుకుంటాను నేను. తర్వాత ఫోటోస్ లొకేషన్ విత్ లొకేషన్ ఉంటుంది, కొన్ని లొకేషన్లో సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. లాస్ట్లో ఈ ఎవిడెన్స్ అంతా మొత్తము సబ్మిట్ చేయాల్సి పడుతుంది. యాక్చువల్లీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి కొంచెం పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ నాకు ఎవరు స్పాన్సర్ లేదు కాబట్టి నేను పేమెంట్ చేయలేదు. ఇన్ కేస్ ఆ పేమెంట్ చేసింటే వాళ్ళు ఒక 2 daysకి 3 daysకి ఒకసారి లైవ్ లొకేషన్ లైవ్ ఫోటో తీసుకుంటా ఉంటారు. బట్ నేను జస్ట్ అప్లై చేయను, నాకు పేమెంట్ చేయక కుదరలేదు కాబట్టి లాస్ట్ ఈ ఎవిడెన్స్ అంతా మొత్తం సబ్మిట్ చేయాలి సార్. ఎంత అవుతుంది అక్కడ దానికి? 80,000 అన్నారు సార్. నేను గూగుల్లో సెర్చ్ చేసి కూడా 80,000 అని చెప్పినారు. మళ్ళీ అది రెగ్యులర్గా వాళ్ళకి అప్డేట్ ఇస్తూనే ఉండాలి. అంటే చాలా మంది అంటారు నేను గిన్నిస్ బుక్ రికార్డ్ అయిపోతే నీకు ఎంత డబ్బులు వస్తుందో వాళ్ళ పక్కన ఇంకా అని చెప్పి అడుగుతుంటారు. బట్ అక్కడ ఇంకా మనకేం డబ్బులు ఏం రాదు, జస్ట్ ఒక సర్టిఫికేట్ వస్తుంది, మెడల్ వస్తుంది, అది ఒక అచీవ్మెంట్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే టోటల్ వరల్డ్ అనే హైయెస్ట్ రికార్డ్ అంటే అదేనే సార్. ఒక రికార్డ్ చేసినామంటే మనకి ఒక ఇన్ని రోజులు ఎవరో ఫారిన్ కంట్రీ వాళ్ళు చేస్తా ఉంటారు, నేను ఇప్పుడు ఒక సన్న షూటర్ ఎత్తుకొని మన ఒక చిన్న విలేజ్ ఇంకా వచ్చి చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తే మీరు సోషల్ మీడియాలో నాకు అంతా సపోర్ట్ చేస్తే ఎంతో నాకు ఒక బెనిఫిట్ అవుతుంది, అది నాకు ఇంకా కొంచెం బూస్ట్ వస్తుంది.